ప్రియులారా ప్రార్థన చేసుకుని మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరలోకమందున ప్రేమ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీ సన్నిధిలో మాకు తోడుగా ఉంచి మహిమ చెల్లిస్తున్నాను దేవా. తండ్రి నైనా మరి అన్ని సంఘాలు ఉన్న వారిని మరి ఇన్వైట్ చేస్తాం తండ్రి. మిమ్మల్ని ప్రేమించి వచ్చిన పిల్లల బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. రాని వారిని బట్టి తండ్రి నైనా మీ సన్నిధిలో నాయన విచారిస్తున్నాం. ఆయన మీ సన్నిధిని అయినా ఎవరు మిస్ అవ్వకూడదు తండ్రి. ఇక్కడ ఉన్న మీ సన్నిధిని మిస్ అయితే పరలోకాన్ని ఖచ్చితంగానైనా మిస్ అయ్యే అవకాశం చాలా ఉంటాయి. అందువల్ల తండ్రి ప్రతి వారు వారి ఆత్మీయ జీవితాలు కాపాడుకోవడం కోసం తండ్రి జాగ్రత్తతో తండ్రి వాక్యం పట్ల అశ్రద్ధతో అయినా మీ పట్ల విశ్వాసం అంతఃకరణ శుద్ధితో మీరు ఇచ్చిన ప్రతి బాధ్యతను విశ్వాసపూర్తిగా పూర్తి చేసే వారికి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పొందలేనందరికీ బాగున్నారని ఆశిస్తున్నాను. బాగున్నారా ప్రియులారా? ఈరోజు మంచి విషయం నేర్చుకుందాం. క్రైస్తవ ప్రపంచం ఈరోజు ఎలా ఉందంటే ఆరిపోతున్న దీపంలా ఉందండి. అలా ఉంది. ఇంకెలా ఉంది? క్రైస్తవ ప్రపంచం ఆరిపోతున్న దీపంలా ఉందండి క్రైస్తవ ప్రపంచం. అందుకనే ఆరిపోతున్న ఉజ్జీవం. ప్రియులారా, ఒక దీపం నూనె లేకుండా ఎంతసేపు వెలుగుతుంది చెప్పండి? నూనె ఉంటుంది ఏమవుతుంది? వెలుగుతుంది. వెలిగినా దాన్ని ఆర్పేయడానికి గాలి కూడా ఉన్నదనుకోండి, ఆరిపోతుంది. క్రైస్తవం కూడా ఒక దీపం లాగా నూనె లేకుండా మెల్లమెల్లగా ఆరిపోతున్నట్టుగానే మన జీవితాలు కూడా ఈరోజు ఉజ్జీవం, రివైవల్ లేకుండా ఏమవుతుందండి? ఆరిపోతుంది. అసలు రివైవల్ అంటే ఏంటి? ఉజ్జీవం అంటే ఏంటండి? ఈరోజు మన జీవితంలో ఉజ్జీవం ఉందా లేదా? మనం ఉజ్జీవం మంట మనలో ఉందా లేదా? ఆత్మీయమైన మంట ఉందా లేదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియులారా, ఎందుకు ఉజ్జీవం అంటే ఏంటి? ఉజ్జీవం అంటే ఏంటండి? 2 కొరింథీ పత్రిక 5:17 చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతని గతించును, కొత్త వాయును. అవి ఇలా బయట పట్టుకుంటే అంటే క్రీస్తు నందున్న వాడు ఎవరు ఎలా ఉంటారంటే పాతలు గతించిపోతాయి, సమస్తము కొత్త వాయును. నూతన జీవితం, ఉజ్జీవింపబడిన జీవితం ఏంటి? ఉజ్జీవం అంటే మరణించిన జీవితం జీవం మళ్ళీ తిరిగి పునర్జీవనం పొందడాన్ని ఉజ్జీవం అంటాం. ఈరోజు ఆ ఉజ్జీవము మన జీవితంలో కనబడుతుంది. ప్రియులారా, ఉజ్జీవం ఉంటే, పునర్జీవనం ఉంటే పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఉత్సాహం మనలో ఉండాలి. దేవుడి మందిరానికి వెళ్ళాలన్న ఉత్సాహం ఉందా? ప్రార్థనలు చేయాలన్న ఉత్సాహం ఉందా? వాక్యపఠనం చేయాలన్న ఉత్సాహం ఉందా? దేవుడి కోసం జీవితాన్ని సాక్ష్యంగా ఉంచుకోవడం గురించి ఉత్సాహం ఉందా? పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం, ఇవన్నీ దేని సూచనలు? మీరు రివైవల్ చేయబడ్డారంటే ఉజ్జీవించబడ్డారు అనడానికి ఇవన్నీ నిదర్శనాలండి. ప్రియులారా, ఆలోచిస్తే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఉజ్జీవం అనేది ఎలా ఉందంటే, మొక్కకు నీళ్ళు వేస్తే ఎలాగైతే పచ్చమంటుందో, మొక్కకు నీళ్ళు లేకపోతే ఏమైపోద్దామా? ఎండిపోతుంది కదా. అలాగే దేవుడి సన్నిధిలో ఇప్పుడు మీ జీవితంలో పచ్చగా ఉన్నాయా, ఎండిపోయేలాగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి, ఎండిపోయేలా ఉన్నాయి. ఎండిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. వీళ్ళు నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే నిజంగా ఒప్పుకుంటున్నారు. మీరందరూ ఎవరు ఇప్పుడు పచ్చగా ఉన్నాయా? పచ్చబడి చేతులు ఎత్తండి. అటు కానీ ఇటు కానీ బ్యాచ్ ఏ బ్యాచ్ అది? అటు కాదు ఇటు కాదు, ఈ బ్యాచ్. ఇదే బ్యాచ్ ఇది ఏంటి? కరెక్టెడ్ బ్యాచ్, పుచ్చిపోయే బ్యాచ్ కదా. ఆలోచించండి. ఉదాహరణ మన జీవితంలో చూస్తే జీవితాలు పచ్చగా ఆత్మ ఫలాలతో ప్రేమ, సంతోష, శాంతిక, సమాధానం, ఆశ్చర్యం, దీర్ఘశాంత, దయాలతో ఇవన్నీ ఉన్నాయా? ఈరోజు మన జీవం ఆరిపోవడానికి కారణం ఏంటి? అసలు జీవం ఆరిపోయిందని నాలో ఎలా తెలుసుకోగలరు? మీరు దేవుడి ద్వారా జీవం ఆరిపోతుంది, జీవం తగ్గిపోతుంది, మీరు ఎలా తెలుసుకోవచ్చు?
కొన్ని ఎదుటి చెప్పండి, మీకు మీరు చెప్పుకోరు కదా, చేసుకోరు కదా, ఎదుటి వాళ్ళకి చూడండి, మీ సైడ్ ఉన్న మగవాళ్ళకి చూడండి, వాళ్ళు జీవనంలో ఉంటారో లేదు చూడండి, ఉద్యోగం ఉంటారో లేదు చూడండి, మీరు ఆడ ఉంటారో లేదు చెప్పండి. ఆడవాళ్ళు ఉద్యోగం ఉందా దేవుడి కోసం? మగవాళ్ళు చెప్పండి. ఎవరు ఉద్యోగమా? ఇప్పుడు మగవాళ్ళు ఉద్యోగం మీరు చెప్పండి. చాలా తీరే చెప్తున్నాయి మగవాళ్ళు అయిపోతే చెప్పి. ఎందుకంటే నేను ఎలా అంటాను, కనీసం పోటీతో చెప్తారేమో అనుకున్నా, చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక ఏమవుతుంది ఆలోచన ఆలోచిస్తున్నారా? వాస్తవానికి ఏంటంటే ఉద్యమము మనలో ఉంది అనాలంటే కారణం ఏంటంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. నిరంతరం ప్రార్థన ఎంతసేపు చేశారు? తెలవలేసి 5 నిమిషాలు 10 నిమిషాలు చేశారా? ఒక అరగంట చేశారా? ఒక గంట చేశారా? ఒకప్పుడు గంటలు చేశారు, ఇప్పుడు అరగంట చేయడం కష్టం అయిపోయింది. 5 నిమిషాల ప్రార్థన లేదా 5 సెకండ్ల ప్రార్థన అంటే ఏమైంది? మీలో దేవుని ఆత్మ మీలో మండించకపోవడం వల్ల ఏమైందండి? ఉద్యమం పోయిందో లేదా? మండుచున్న పొద దగ్గరికి మోషే గారు వెళ్ళారండి. ఇది ఏంటి ఎలా మండిపోతుంది అన్నారు. చూడటానికి వెళ్ళాడు, ఏంటో వెళ్తాని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పొద ద్వారా, మోషే నువ్వు నిలిచిన భూమి పవిత్రమైన భూమి, నీ కాళ్ళ కూడా చెప్పులు విడుకున్నాడు. ఆ మంట చూశారండి. ఆ మంట చూసి ఆయనలో మంట రేగింది. దేవుడి కోసం అప్పటి నుంచి నిలబడ్డాడు లేదు, ఎవరు? మోషే నిలబడ్డారు. మరి మనకి ఎప్పుడు మంట రావాలి? మనకి ఎప్పుడైనా మంట వచ్చిందా? ఆలోచించండి. ఈరోజు చాలా మంది బైబిల్ చదవడం మానేశారండి. బైబిల్ చదవడం మానేసి ఏం చేశారు? రీల్స్ లో పడిపోయారండి, ఎంటర్టైన్మెంట్ లో పడిపోయారు, వినోదంలో పడిపోయారు. దేవుడి సన్నిధిలో బైబిల్ పఠనం చేయడం అనేది లేకుండా పోయింది. పాపం పట్ల మన హృదయం ద్వేషంతో నిండిపోడు. కానీ ఈరోజు మనం అందరూ ఏం చేస్తున్నాం? పాపమే మన జీవితంలో ఉందో లేదా? పిల్లలు ఆలోచించండి. ఇదే కాదు, సంఘానికి దూరం అవడం, ఇవన్నీ దేనికి సూచనలంటే? దేనికి సూచనలండి? నీలో ఉన్న ఉజ్జీవము, నీలో ఉన్న జీవము, నీలో ఉన్న ఆత్మ సంబంధమైన మంట తగ్గిపోయింది అన్నానికే కారణం. ప్రియుల చీకట్లో ఒక కాగుతున్న కాగడ వెలగాలంటే దానికి ఏం చేయాలి? నూనె వేయాలి. బొగ్గులు కాలుతుంటే అందులో ప్రతి నిప్పు కూడా ఒకదాని బట్టి ఒకటి ఏమవుద్ది? రాజు పట్టదు. ఒక బొగ్గు తీసి పక్కన పడితే ఏమవుద్ది? ఆరిపోద్ది లేదా? కాగడాలో నూనె ఎగిపోయినా ఆరిపోద్ది. ఓ బొగ్గు తీసి పక్కన పెట్టినా త్వరగా ముసిపోద్ది. ఏమైపోద్ది అనేది? ఆరిపోతుందా లేదా? ఈరోజు మన జీవితాల్లో కూడా సహవాసం లేక, దేవుడి సంఘానికి వెళ్ళాలి, దేవుడి పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి, దేవుడి సేవలో ఉండాలి అనే ఈ సహవాసం లేక మన జీవితంలో ఏమైపోయినవన్నీ ఆరిపోయేలానండి. ప్రియులారా బాగా ఆలోచిస్తే, నేను బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నెహెమ్యా గ్రంథంలో మీలో మన ఉద్యమం వచ్చిందండి. 27 దొరికిన సెమినార్ పట్టుకొని మీ అందరూ ఏమయ్యారు? బాగా చేసాం అంటున్నారు. బాగా చేశారు కదా, ఇగో దేవుడి మందిరానికి, దేవుడి సేవకి మీరు అందరూ తెగ పార్టిసిపేట్ చేస్తారేమో అనుకున్నారండి. ఈరోజు వెళ్తున్నాయి కదా పరిచర్యకి, మీరు అందరూ వచ్చేస్తారేమో అనుకున్నారు. కానీ ఒక్కరు రావట్లేదు. చాలా మంది డ్రాప్ అవుట్లు, చాలా మంది బ్యాక్ అయిపోయారు. దేవుడి మందిరాన్ని అందరూ కలిసి వస్తారా? ఈరోజు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో సంఘం అంతా కలిసి పౌలును బర్నబాని సువార్తను పంపించి మీరు అందరూ వస్తారు కదా అనుకుని అధిక ఐక్యారాధన పెట్టాం. ఎక్కడ సంఘాలు అక్కడ ఆరాధన పెట్టకుండా అన్ని చూడండి, అన్ని ఒక దగ్గర పెట్టాం. వచ్చారా? రాలేదు. కారణం ఏంటనుకున్నారు? కారణం ఏంటంటే మొన్న మీకు వచ్చింది ఉద్యమమా? మొన్న సెమినార్ పెట్టాం కదా, 27 దగ్గర కాలనీలో పెట్టే సెమినార్కి మీరు అందరూ ఏమైపోయారు? చాలా బాగా జరిగింది, చాలా సంతోషించారు. ఎంతసేపు సంతోషం ఉంది? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. ఇగో ఎజ్రా నెహెమ్యాలు ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చినప్పుడు వారందరూ కూడా పాపులని ధర్మశాస్త్రం చదవడం ద్వారా తెలిసింది. దాని తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయంలో తీసారా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనం, నీవు నీతిమంతుడిని నీ మాట చెప్పు జరిగించింది. 11వ అధ్యాయం చూద్దామా? ఎన్నో వచ్చినట్టు 10వ అధ్యాయం 31 దయచేసి చూడండి. 10:31.
దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చిన విశ్రాంతి దినమును కానీ పరిశుద్ధ దినములో కానీ వాటిని కొనకుందురుగాక. రే కెమెరా చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు అవి? ఆ కెమెరా జూమ్ చేయండి. ఎక్కడ పోయాడు ఆ కెమెరా? కత్తి జూమ్ చేయండి. మధురా మీరు కూర్చోలేదు, మధు వస్తున్నాడు. కెమెరా జస్ట్ జూమ్ కదపండి. ఎక్కడ పోయాడు వీడు? అది ఆఫ్ చేయండి. అది ఎక్కడ ఉందని అక్కడ కాసేపు కూర్చోండి. అలాగే నేనేమో అలా ఉండి కాసేపు అన్నింటికి వెళ్తుండదని రికార్డింగ్ మోడ్లో పెట్టండి. రెడ్ బటన్ నొక్కండి, లేదంటే అక్కడ రెడ్ బటన్ ఉందా? రికార్డింగ్ ఉంది వచ్చింది పైన. అయితే కూర్చోండి. రైట్, చూడండి. ఇది 9:31 నేరేసింది 10:31లో. విశ్రాంతి దినమందు వారందరూ దేవుని ధర్మశాస్త్రం పాపం చేసి నీకు ఎన్నడూ చేయమని మనం మీటింగ్ పెడితే మీకు ఎలాంటి అయితే ఒక ఉద్యమం వచ్చింది, వీళ్ళకి అలాంటి ఉద్యమం వచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలుకి, యూదులకు వచ్చిందండి. కానీ తర్వాత ఏమైందో తెలుసా? 13వ అధ్యాయం. ఇది నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము తీసారా? చాలా మంచి మాట్లాడండి. 15 వచ్చి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 15 వచ్చి. ఆ దినముల్లో యూదులు కొందరు విశ్రాంతి దినమునతో ద్రాక్ష తోటలను త్రొక్కుటియు, గింజల తొట్టలు పోయిటియు, గాడిదల మీద బరువులు మోపిటియు, ద్రాక్షరసము, ద్రాక్ష పండ్లను, అంజూర పండ్లు, నానా విధమైన బరువులు విశ్రాంతి దినమున యెరూషలేములో తీసుకొచ్చిటియు చూచి ఆహారపు వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూర్పు దేశస్తులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినములను యూదులకు చేపలు మొదలైన నానా విధమైన వస్తువులను తెచ్చి అమ్ముచుంటది. అంతటా యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతిని నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యములు చేయుదురు? ఎజ్రా నెహెమ్యా గారు అందరినీ కొలువు తీర్చి మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే, మీరు తప్పు చేసాం, పాపం చేసాం, గనుడు చేయమని వీళ్ళందరూ ఏం చేశారండి? పశ్చాత్తాపడిపోయారు, తెగ మార్మన్స్ పొందేశారు. కానీ అనతి కాలంలో వీళ్ళందరూ ఏం చేశారు? మరలా విశ్రాంతి దినాన్ని పాటించలేదా? ఇదిగో అంటే ఉద్యమం ఏమైపోయింది? ఉద్యమం ఏమైందండి? వాళ్ళు వచ్చిన మార్పు ఏమైంది? దేవుడి కోసం బ్రతకాలన్న తృష్ణ, తాపత్రయం ఏమైపోయిందండి? వాళ్ళు పోయిందా లేదా? అసలు ఉజ్జీవం పోవడానికి కారణాలు ఏంటి చెప్పండి? మనలో దేవుడి పట్ల మంట ఆరిపోవడానికి కారణాలు ఏంటి చెప్పండి అమ్మా? మనలో దేవుడు మంట ఆరిపోవడానికి కారణం ఒకటి, సేవకులు ఉంటారు. సేవకులు కాదంటే కొందరికి దేవుడి పరిచయం చేయడం అంటే ఇష్టం ఉండదు. ఎంతసేపు 4 గోడల మధ్య కూర్చొని ఆన్లైన్లో మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు. అవుట్డోర్కి వెళ్దాం, దేవుడి పని చేద్దాం మాత్రం ఎవరికైతే ఈరోజు కార్పొరేట్ సేవకులు అందరూ సువార్త చేయగలరంటే ఎవరైనా విశ్వాసాలు వాళ్ళ ఇంటికి ఎన్ని లక్షల మంది, ఎన్ని వందల మంది అందరూ వెళ్ళాలి వెళ్తారేంటి? వెళ్ళరు. అంటే వాళ్ళు ఏం లేదు, చెప్పుదురే కానీ చేయరు. అంటే ఉజ్జీవాన్ని ఆర్పేసేది. మొదట్లో ఎవరుంటారు? మొదటి స్థానాల్లో సంఘాన్ని సేవకుడు నడుస్తూ మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? నడిపించాలి. వీళ్ళే వెళ్ళరు. అంటే ఈ మధ్య నిజాల మధ్య సువార్త చేయడం మంచిది కదండి, వాళ్ళు ఎక్కడ పడదు అక్కడ దూషిస్తున్నారు, ఎదురాడుతున్నారు, గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే దేవుడి పరిచయం ఆపేసే భార్య అయినా, భర్త అయినా, ఫ్రెండ్ అయినా, పాస్టర్ అయినా వీళ్ళందరూ ఎవరు? ఉజ్జీవాన్ని, దేవుడిలో ఉన్న మీ మంటని ఆర్పేసేవాడు. అవునా కాదంటారా? సేవ ఎందుకంటే ఇప్పుడు బయట పరిస్థితులు పోలేవండి. ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థన పెడతారు. ఉపవాస ప్రార్థన పెడతాను. ఎంతమంది నిజంగా ఉపవాసం వస్తారు చెప్పండి? అసలు ఎంతమంది వస్తారు చెప్పండి? ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు? ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు? అంత ఏమైపోయిందండి? మారిపోతుందా లేదా? అసలు ఉద్యమం మారిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రియులారా, లోకంలోని సుఖాశక్తి కూడా మనలోకి ఏమైపోయిందండి? దురాశ కూడా ఒక కారణం. ఎదుటివారు ఇంతవరకు మనం చూసి ఆపేయడంలో మనలో ఉన్న నీ మంటని, నీ తీవ్రతను ఆపేసింది ఎవరు? దేవుడి కోసం పరిగెడుతుంటే వెళ్ళకండి. నువ్వు వెళ్తే ఏమవుతుందో మాకు పరిస్థితి ఏమైపోతుంది? నువ్వు ఆలోచించా. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మొన్నే చచ్చిపోయాడు. ఎవరో చార్లీస్ కిర్క్ అండి, కార్లిక్ అంటారు కిర్క్. చార్లీస్ కిర్క్ అమెరికాలో 32 సంవత్సరాల పూర్వం చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడ అంటుంది, నా జీవితం చేయడమే అయిపోయింది. వాళ్ళ పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతుంది అని.
అంటే మనం ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా చచ్చిపోతే ఉద్యోగం వస్తుంది. అమ్మ దేవుడి కోసం చచ్చిపోతారు. మనం ప్రైవేట్ పనులు చచ్చిపోతే దేవుడి కోసం నిలబడిపోతున్నారు. ఏమైంది ఇప్పుడు నిలబడుతున్నారా? కాదని గంటలు ప్రకాశం అయ్యాడు వాళ్ళిద్దరు ఈ మధ్య ఎవరైనా చచ్చిపోతే ఉద్యోగం వస్తారు కానీ నిజంగా నువ్వు చచ్చిపోయావు బాబు. మొదట దేవుళ్ళలో నువ్వు దేవుళ్ళు ఏమైపోయావు? సాగైపోయావు. నువ్వు దేవుళ్ళో మండట్లేదు. దేవుని ఆత్మ తీవ్రత నీలో కనబడట్లేదు. దేవుని యొక్క ఉద్రేకం నీలో కనబడట్లేదు. కనబడుతున్నా ఏం చేస్తారు? పరిగెడతారా? పరిగెడతారండి. ఇలా మనం ఆడిపోవడానికి కారణం సుఖాశక్తి. అందరికి ఏమైపోయిందండి? సుఖం సుఖం సుఖం, డబ్బు 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 డబ్బు, అందరికీ డబ్బు సుఖం. సుఖాశక్తి దురాశ ఒకటి పెరిగిపోయింది. దేవుడి మందిరానికి దేవుడి సేవకి ఎవరైనా ఇవ్వాలంటే ఇస్తారా? అంటే నేను మొదటి సువార్త కారు పెడదాం అనుకున్నాను. మనిషికి 2000 అడిగా సోదరులు. నేను 2000 పెడతాను, అందరూ 2000 పెడతాను అనుకున్నాను. అయినా కారుకి మన సొంత కారు లేదు కదా, రెంటెడ్ కారు కదా, దానికి ఒక 6-7 కావాల్సి వచ్చింది. నేను గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టా. బయట ఇప్పుడు నేను పెట్టాలనుకోవట్లేదు, అందరూ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టా. ఒక్కరు కూడా ఒకే ఒక సహోదరి స్పందించారు, 1000 రూపీస్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే పరిచయకి ఇవ్వడం కూడా మనసు రావట్లేదు. ఒకప్పుడు దేవుడి కోసం ఇచ్చేవారు. నేను వెళ్ళట్లేదు కనీసం వెళ్ళేవారు. నేను ఏం చేస్తాను? ఇప్పుడు అది చచ్చిపోయింది. దురాశ ఎంత భయంకరంగా పెరిగిపోయిందంటే, స్వార్థం పెరిగిపోయిందంటే, ఎందుకని ఉపయోగపడడం? ఆ పని ఎవరికి ఉపయోగపడే పని? ఎందుకు ఉపయోగపడే పని అని అనుకుంటే దౌర్భాగ్యకరమైన మనస్తత్వం వచ్చిందండి. వచ్చింది లేదా? అన్న నేను రావట్లేదన్న, మీరు వెళ్ళానన్నా, నా వంతు ఇస్తానన్నా, మరొకరికి ఎవరైనా డబ్బులు లేకపోతే వాళ్ళు కట్టి తీసుకెళ్ళాలని ఆశ అని చెప్పే రోజులు పోయాయి. నేను ఇంకేమైనా ఓట్ చేసుకుని నేను ఇంకేమైనా వేసేసుకుందామా అని ఆలోచించే రోజులైతే వచ్చేసేయండి. ప్రియులారా, గమనిస్తున్నారా? సుఖాశక్తి వల్ల ఇదంతా జరుగుతుంది. ధనాపేక్ష వల్ల జరుగుతుంది. దురాశ వల్ల జరుగుతుంది. అందుకే మీరు ఏం తెలిసి ఇప్పుడు దేవుడి కోసం బ్రతకాలని ఆలోచనే లేదు. ఏదో అంటే కనీసం సేవకుడంగా భయం ఉన్నట్టు అది లేదు. దేవుడు భయం లేదు, సేవకుడు భయం లేదు. ఎవరు భయం లేకపోతే ఏమైపోతారో? చెడిపోయినా బ్యాచే కదా, చల్లారిపోయింది ఉద్యమం. ప్రియులారా, ఆలోచించండి. ఇంకా ఉద్యమం ఆడిపోవడానికి కారణం ఏంటంటే, పరీక్ష జీవితంలో కూడా కష్టాలు రాగానే పరీక్ష ఎదురుగా మనం ఏమవుతున్నాం? ఆ బాధలకు కష్టాలను బుర్ర పెట్టేసి ఆగిపోతున్నాండి. అంటే ఎలాంటి వాళ్ళని అయిపోయిందండి. ఏ పని ఇంపార్టెంట్? దేవుడి పని, నీ సొంత పని, అది పరీక్ష వస్తుంది. నువ్వు ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడైనా ఒక పరిస్థితి వస్తుంది, కానీ అటు దేవుడి పనికి వెళ్ళాలి. ఏది ఇంపార్టెంట్? ఆ పరీక్షలోని చాలా మంది ఏమవుతుందంటే, దేవుడి పని తర్వాత ఏం చేసుకోవచ్చు, ముందు ఇదైతే ఇక్కడ నిలబడిపోవాలి, అడ్డంగా నేను ఉండాలి, జనాల దృష్టిలో నేను ఏమవ్వాలి? కనబడాలి. ఎందుకంటే దౌర్భాగ్యకరమైన ఆలోచన. నీకు దేవుడు ఈ క్షణం ఆయుష్ తీసేస్తే నీకు పని ఏమవుతుంది? చేస్తారా లేదా? అందరూ చేస్తారు. అంటే దేవుడు నిలబెడుతున్నట్టే ఎవరి కోసం నిలబడను? ఇప్పుడు ఎక్కడుంది ఉద్యమం? పరీక్షలకు తట్టుకోలేక డ్రాప్ అవుట్లు, మందిరానికి రాక, పరిచర్యలో పాల్గొక, దేవుని కొరకు జీవించడం లేక, కష్టాలు ఎదురైనప్పుడు ఏమవుతున్నారు? విశ్వాసంతో సనిగిలిపోతున్నారు లేదా? సనిగిలిపోతున్నారు. ఇది కాకుండా ఇంకో కారణం చెప్పమంటే, చాలా మంది తప్పులు చేస్తున్నారండి. నోరు నిప్పితే బూతులు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, అదే మాటలో అదే చేతలో కనబడుతులేదా? పాపానికి మీరు బానిసవ్వడం కూడా దేవుడి యొక్క తీవ్రతను మీద ఏమైపోయింది? తగ్గించేయబడ్డానికి కారణమైంది. ప్రియమైన దేవుని పిల్లగా, అవునా కదా? పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, పాపం చేసేవాడు దేవుడి సన్నిధిలో నిలవలేడు. దేవుడు కూడా బ్రతకాలన్న ఆలోచన కూడా వారికి ఉండకుండా పోతుందండి. ప్రియులారా, ఆలోచించండి. ప్రార్థన, వాక్య పఠనం ఎలాగా ఆసక్తి లేదు, నిర్లక్ష్యం చేయడం. ఎన్ని గంటలకు వచ్చారండి బాబు దేవుడి మందిరాలకు ఒక్కొక్కరు? ఆలోచించండి. దేవుడి సన్నిధి అన్న, దేవుడి మందిరం భయం లేకుండా పోయింది. దేవుడు అంటే అస్సలు భయం లేకుండా. నిర్లక్ష్యం, నిర్లక్ష్యానికి తప్పదు భారీ. ప్రియులారా, ఆలోచించండి. ఆత్మీయమైన శ్రద్ధ లేదండి దేవుడి కోసం. మళ్ళీ ఏమైనా శ్రద్ధ ఉందా? ఈ ఉద్యమం ఆడుకోవడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి కదా. మరి ఉద్యమాన్ని మళ్ళీ మనం రగిల్చుకోవాలంటే ఏం చేయాలి? మంట రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎప్పటికైనా నీ జీవితం ఆరిపోయింది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీలో నిజంగా దేవుడు పనిచేస్తున్నాడా? దేవుడి ఆత్మ పనిచేస్తుందా? దేవుడి వాక్యం పనిచేస్తుందా? చేస్తున్నాడా దేవుడు? పని చేస్తే, పని చేయకపోతే మనం బతుకున్నట్టు ఏంటో ఆలోచించండి. మనం ఆడిపోయిన వారం. ఓ విధంగా చెప్పాలంటే మనం ఎలా ఉన్నాంటేనండి, నేను చల్లగానైనా లేవు, ఎలాగే లేవండి, వెచ్చగానైనా లేవు.
దేవుడి పట్ల మనకి తపన లేదండి, సాక్షార్థమైన జీవితంలో ఉత్సాహం లేదు దేవుడి సన్నిధిలో. నిజంగా ప్రారంభ సంఘంలో 2వ అధ్యాయంలో కనుక చూస్తే వాళ్ళకి ఎంత ఉత్సాహం తెలుసు, ఎంత మండించబడ్డారో తెలుసా. ఆకాశం నుండి అగ్ని జ్వాలంటే 4 భూమి మీదకి వారన్న ఇల్లు చోటంతకు దిగిరాగానే పరిశుద్ధాత్మ నింపబడిన వారి అన్య భాషతో మాట్లాడటం ఇవన్నీ మనకి తెలుసు. కానీ తర్వాత సంగతి చూసారా, పరిగెత్తారండి దేవుడి కోసం. ఎక్కడ వద్దన్నా అక్కడికి వెళ్ళి చెప్పేవారండి వాళ్ళందరూ. ఎవరు అపోస్తులు చెప్పారు లేదా, ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించొద్దంటే మేము ప్రకటిస్తాం. మనిషి మాట వినటి న్యాయమా, దేవుని మాట వినటి న్యాయమా? ఎవరి మాట వినటి న్యాయం డిసైడ్ చేశారు. ఆ గట్స్ వచ్చాయి. అది కదా ఉద్యమం అంటే, దేవుడి కోసం ఎదురేడి నిలబడే, ఈ ప్రపంచానికి ఎదురుడ్డి నిలబడే, పాపానికి ఎదురుడ్డి నిలబడే ఆ గట్స్ ఉన్నప్పుడే కదా. దాన్నే కదా, దాన్ని ఏమంటారు, దాన్ని అంటే చనిపోయాడు కదా మన చార్లెస్ కిర్క్. అక్కడ అమెరికాలోని మీకు తెలిసిందే కదా, ట్రాన్స్జెండర్లకి కూడా చట్టమాట. ఒరే మీరు మగా కాదు ఆడ కాదు మీకు ఎందుకురా చట్టం అది వ్యతిరేకించాడు. పబ్లిక్ ఎవరో వ్యతిరేకించగలరా? తర్వాత అబార్షన్ చేసేసుకుంటారు, తప్పుడు పనులు చేయడం, అబార్షన్ చేసుకోవడం అది తప్పు అని చెప్పాడు బహిరంగంగానే. ఇంకేం చెప్పాడు తెలుసండి, ఇదిగో అమెరికా ప్రజలందరూ దేవుడి పట్ల విశ్వాసం చూసి పాపంలో పోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. కరాకనికి చెప్పాడు, ఆయన పాస్టర్ కాదు, కరాకనికి చెప్పాడు దేవుడి కోసం. ఒకవైపు పొలిటికల్గా వాడు దేశం కోసం ఆలోచిస్తుంది, ఇంకొక వైపు స్పిరిచువల్గా కూడా దేవుడి కోసం నిలబడ్డాడు. యూత్ను మొత్తం మీద రక్షించండి. మరి ఎవరితో మాట్లాడుతుంది దేవుడి కోసం? ప్రతి క్యాంపస్కి వెళ్ళి పెట్టి అవన్నీ నిలబడ్డారండి. అంటే గన్ కల్చర్ కోసం మాట్లాడుతుంటే ఆ ఘనతకే బలైపడి ఎవరో చార్లెస్ కిర్క్. ప్రియులారా, ప్రతి వారు చూడండి, దేవుడిలో నీలో పని చేస్తే మనుషులు నీకు భయపెట్టే భయాలు నేను పట్టించుకో. మనుషులు నీకు పెట్టే ఇబ్బందులు పట్టించుకో. నీకు వస్తున్న పరీక్షలు ఇబ్బందులు నీకు ఎప్పుడు కూడా పట్టించుకోరు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం అందరూ కూడా పాపం పట్ల సున్నితమైన మనసు పోయింది, వాక్యం పట్ల ధ్యానించిన మనసు పోయింది. దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని అందండి. మనం ధ్యానిస్తా అది కన్యులయ్యారు. ఇంకో మాట చెప్పాలంటే, అంటే క్రీస్తు కంటే లోక స్నేహం చూసేవారు ఎవరంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉన్నాం. తిడుతున్నాం అనుకోకండి, అని నేను మిమ్మల్ని తిట్టకూడదండి. మీరు పాపం చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఎలాంటి పిచ్చి పనులు చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాంటివి చాలా ఆశీర్వాదంగా ఉంటాయి కదా. నేను నిజం చెప్పాలి, నేను కూడా ఇదే బాగా చేయాలనుకుంటే ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ రండి ఇక్కడ, మీ వల్ల నాకు ఫలితం కలుగుతుంది, మీ వల్ల నాకు లాభం కలుగుతుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసి దేవుడు నీకు తోడున్నాడు అని నీ సంవత్సరం దీవిస్తాడు అని చెప్పి నాకు చాలా సులువది, చాలా సులువు. ఏ రోగి ఉన్నప్పుడు డాక్టర్ బతకుడు చచ్చిపోతాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, సరే ఆయనకి ఏం కావాలో పెట్టేమంటారు. నేను అలా చెప్తున్నాను, మీ పాపాలు ఖండించక, మీ పొరపాట్లు ఎత్తి చూపక, దేవుని సేవలు మిమ్మల్ని ప్రోత్సహించక, ఇబ్బంది పెట్టక, ఏదో ఒక పెట్టక తీసుకొని, ఏదో ఒక సందర్భం తీసుకుని మీకు జోలపడ పాడగలను. కానీ నా మనసు ఎందుకు అలా అంగీకరిస్తుంది? మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మొహం మీదే నిర్మమాటంగా తప్పులు చెప్పడం నాకు ఇష్టం. ఎత్తుకుంటారని నాకు అనిపిస్తుందండి. పాపం చేయవాడు ఇక్కడో, పాపం చేయవాడిగా ఉండనేమో, నీతిమంతుడు ఇక్కడో, నీతిమంతుడికి ఉండేమో ప్రకటనలో చెప్పినట్టుగా మిమ్మల్ని అలా వదిలేస్తే బాగుండేమో నాకు అనిపిస్తుంది. కానీ నాలో దేవుని వాక్యం అలా ఉండట్లేదు. ఎంతసేపు మీరు సేవ 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 తినేస్తుంటుంది ఈవిడ, ఎవరు సేవ కాదు. ఇంకా తప్పించి నా బాధది, దేవుడి కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా. మిమ్మల్ని వదిలేవచ్చు, మిమ్మల్ని దేవుళ్ళ పేరుతో మిమ్మల్ని గురిడి కొట్టించవచ్చు. అయినా ఓ మాట చెప్పాలంటే, పోయేవాడికి ఎంత చెప్పినా వెంట పోతాడు. బాగుపడే ఎవరికైనా ఈ మాటలు ఏమవుతాయి? ఆడు హృదయాన్ని గుచ్చుకుంటే కాలితే దేవుడి కోసం ఏమవుతాడు? ఈ లోక సంబంధ బాంధవ్యాలు మనుషులు వీళ్ళు కాదుగా బాబు, నాకు దేవుడు అని కనీసం మంట రగిలి దేవుడి కోసం నిలబడతారేమో అని ఆశతో ఈ మాట చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి ఆలోచించండి, ఆశతో చెప్తున్నాను. చాలా మందికి అంటే నేను బాగానే ఉన్నానులే దేవుళ్ళో, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్న వాక్యం వింటున్నాను, వాక్యం చెప్పగలను అనుకుంటారేమో. ఇదొక ఆత్మీయ అవసరం కూడా ఏమైపోతుంది మనలో, తీవ్రతను, దేవుని మంటను, ఆ పరిశుద్ధ క్రియ జ్వాల నీలో దహించబడకుండా పరిశుద్ధతను నిలవకుండా ఏమవుతున్నా పాపం చేయడానికి, నీలో జీవం మారిపోవడానికి అయితే కారణం అవుతుంది. సరే, ఇవన్నీ బాగున్నాయి. ఇంకా కన్క్లూజన్కి వచ్చేస్తే టైం లేదు, మనం వెళ్ళాల్సిన క్యాంప్ ఒకటి ఉంది కదా. మళ్ళీ మనం ఎలా రెక్టిఫై చేసుకోగలం? మునుపటిలాగా మనం ఎలా ఉండగలం? ఎందుకంటే మొదట మనం ఎలా ఉన్నాం? ఎఫీసీ పత్రికలో మాట చెప్తారండి. ఎఫీసీ సంఘాన్ని ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే, మొదట నీకున్న ప్రేమను వదిలితో ఒక మాట చెప్తాడండి. ఆ మాట ఒకసారి చూద్దాం. ఎక్కడంటే అది ప్రకటన గ్రంథము
ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథము 2:4-5 అయినను మొదట నీకున్న ప్రేమను, ఇగో మీలో జీవం చచ్చిపోవడానికి క్రీస్తు తిరిగి బ్రతికించబడిన మీలో ఉన్న జీవం చచ్చిపోవడం కారణం మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితోని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. మొదట నీకున్న ప్రేమ వదిలేసాట. ఉందా లేదా? ఇప్పుడు ఫస్ట్ లో ఉందా? ఫస్ట్ క్రష్ అంటే ఏం చెప్తారు ఈ సినిమా వాళ్ళు? చెప్తారు నాకు పలానా హీరోయిన్ అంటే క్రష్, హీరో అంటే క్రష్. క్రష్ కాదు, క్రషింగ్ వేసేది ఇద్దరు. అది కామంతో కూడుకున్న చూపులేదండి. నీకు మొదట లవ్ ఎవరు? తండ్రి ఆర్ జీసస్ క్రైస్ట్. తండ్రి లేదా క్రీస్తు కావాలి కదా. కానీ నీకు ఏమంటే ఇప్పుడు ఆ మొదట ప్రేమ వదులుతున్న తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉంది. ఆ తప్పు నువ్వు తిరిగి తిట్టుకోగలిగితే, దేవుడు మళ్ళీ తిరిగి ప్రేమించగలిగితే మళ్ళీ నేను దేవుడి మాట్లాడేది వస్తుందా కదా. ఈరోజు మన జీవితంలో ఎలా ఉంటే దాన్ని చెప్పింది కదా. ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు చెప్పండి, మగవాళ్ళ గురించి ఎవరో చెప్పట్లేదు. నిజంగా ధైర్యంగా చెప్పాలంటే ఇద్దరే చేద్దాం, మీకు అక్కర్లేదు. వీళ్ళందరూ ఎవరంటే చెప్పాం కదా, అటు ఇటు కానీ ఎటో బ్యాచ్. ఆ బ్యాచ్ కోసం ప్రకటన 3:15 నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండే కదా. అయితే దేవుడు లేదు లోకం పోదాం. దేవుడు నమ్ముతుందని చెప్పి లోకం మూసుకేసుకుని తోడేళ్ళ మందికి ఏం చేశాడు? అది గొర్రె కాదు, తోడేలు కదా మధ్యలోండి. అయితే చల్లగానైనా లేదా వెచ్చగానే వెచ్చగా ఉండదు. దేవుడు అసలు ఉమ్మేస్తలేదా? ఉమ్మేస్తారు ప్రేమంతా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలుగా కొద్ది రోజులకే దేవుడు విడిచిపెట్టే మైండ్ తీసేయండి. అస్థిరలో మీరు ఉండకండి. వాక్యం పట్ల స్థిరమైన మనసు కలుగుకోండి. మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేయక అంతవరకు ఏం చేయాలండి? పట్టుకోండి. నిజంగా దేవుడు మీరు తిరిగితే మీ మనసు ఎవరు తెలుసండి? మీ లోకంపై చచ్చిపోవాలి. వ్యక్తి కలిగినప్పుడు ఆ పశ్చాత్తాపం దేవుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? దగ్గర చేస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7:14 చూద్దాం. స్పీడ్ గా తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెనక్కి అమ్మా తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమిస్తాను. దేవుడు ఇప్పటికే తిరిగి మీరు పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి ఉంటే ప్రభు అయ్యో నన్ను మళ్ళా వెలిగించు ప్రభు, నన్ను మళ్ళా మండించు ప్రభు, మళ్ళా నన్ను నీలో బలంగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుడు ఇస్రాయేలు చెప్తాడు మొదటి వారి పాపను క్షమించి మరి ప్రార్థన అంటే పశ్చాత్తాపం మీద ఏం చేయాలని కలిగి ఉంటే ఇరిగిపోతే లోకం మీద ఇప్పటికే నీ మనసు దేవుడు ఎదురు. లేదంటే ఈ చల్లగా స్థితిలో ఉంటే పోయే టైం మనకు అందరికి వస్తుంది. ఒక రోజు ఆ టైం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? తండ్రి దగ్గరికి వెళ్తారా? ప్రయాసపడి సమాజంలో అంటే ఏసుకిస్తే తలుపులోకి వెళ్తారా? 6 ఎక్కడికొండలోకి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? అందుకే ఇప్పుడే మనం ఏం చేయలేదని పశ్చాత్తాపడాలి. ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత కూడా బుద్ధి రాదు, మళ్ళీ విశ్రాంతిని విడిచిపెట్టిపోయారు. గలతీ సంఘంలో ఉన్నవాడు కూడా అంటే పౌలు గారు ఎంతో ప్రయాసపడి సువార్త చేస్తే సువార్త చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన కొంతకాలానికి ఏం పెట్టారా? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి వారి క్రీస్తుల నుంచి అయితే ఏ మాటలు అయ్యా నీ జీవితాన్ని వెలిగిస్తున్నాయి? ఏ మాటలు దేవుడి కోసం నిలబడుతున్నాయి? మండించే మాటలు లేనప్పుడు ఎందుకు చెప్పండి? ఈరోజు మన అందరికీ ఎంటర్టైన్మెంట్ వాక్యం బదులు ఏదైతే వినోద సాధన పేరుతాం. సాక్షాత్మైన జీవితం కంటే మనం కూడా రీల్స్ చేయడానికి గెలుతున్నారండి. ఎంత సిగ్గుచేయడానికి చూడండి. దేవుడు నిజం చెప్పమంటే ఎప్పటికైనా సరే మనం తిరిగి దేవుడిలో చల్లబడిపోకుండా పిలవడానికి మనం మండిపోయానండి. నేను పరిశుద్ధాత్ముడైతే పరిశుద్ధాత్మ నేను ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి సన్నిధిలో ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తే కార్యం జరిగిన అంటున్నా ఎవరినో టెన్షన్ పెట్టినావా? ఎందుకంటే నేను అంతరాలు చేయట్లేదు అన్నా. నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని అన్నా. నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మనలో నుంచి మన జీవితం మేలు చేసినాను. ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? ఎందుకు అలా చెప్పలేకపోతే మన పరిశుద్ధాత్మ అయితే
నిండుకోలేదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ నీలో వచ్చిన ఆయన పని చేయకుండా ఏం చేస్తావు? ఆయన్ని బాధ పెట్టేలాగా చేశావు. అందుకే నీలో ఆత్మ తీవ్రత కానీ ఆత్మ యొక్క నడిపింపు కానీ లేకుండా నిరాశ నిస్పృహలోకి, దురాశలోకి, సుఖాశక్తమైన జీవితంలోకి వెళ్ళిపోయి దేవుడిచ్చిన అద్భుతమైన జీవం మనం ఏం చేస్తుంది? ఆర్పిస్తున్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. జీవం నిజంగా చచ్చిపోతుంది అంటే మళ్ళీ చేయండి, బ్రతికించుకోండి. దేవుడి సన్నిధిలో చెడిపోకుండా మీ జీవితం మళ్ళీ బ్రతికించుకోవడానికి మరొక అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇంకా చెడిపోలేదు. ప్రకటన గ్రంథం 3:2 చూద్దాం. ప్రకటన గ్రంథం 3:2 చూద్దాం, ముగించేద్దాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేయాలట? ఏంటి? చావనై ఉన్న, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా నా క్రియలను బలపరచు. ఇప్పుడైనా మీకు తిరిగి ఏం చేయాలి? దేవుడి కోసం మండాలి, గట్టిగా మండాలి. అంటే ఎలా మండాలి అంటే మీ మాట వింటున్న వాళ్ళు మార్పు కలగాలి. మీ జీవితం చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ఒక చైతన్యం రావాలి. దేవుడి కోసం ప్రతి ఇలా బ్రతకాలనుకోవాలి. ప్రవీణ్ పాదాలు చచ్చిపోతే అలా బ్రతకాలే, ఇలాగే కదా అనుకుంటా. అప్పుడే ఆ క్షణకే ఆ తర్వాత తీవ్రత ఉద్రేకత ఏమైంది? మా డాష్. మొన్న ఆయన చచ్చిపోగానే అలాగే అనుకుంటాం, ఆమె అనుకుంటా, కళ్ళు మూసి నాయనానికి ఆర్ఐపి ఏమంటాం? ఆయనకి రెస్ట్ ప్రసాదించుకోవని ఆర్ఐపి చెప్పుకుంటాం. కానీ నీకు గ్రిప్ ఉంటుందో లేదో మాత్రం తెలియదు. దేవుళ్ళ గ్రిప్ ఉంటే నీకు గ్రిప్ ఉంటుంది, లేదంటే తలనొప్పే కదా. సోదరుడు కాబట్టి చావని ఉన్న మిగిలిన క్రియలు అయితే మనం ఏం చేయాలంటే బలపరచాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉద్యమం ఆరిపోవడానికి కారణం అంటే ఇతరులు ఉన్నారు, మన మట్టుకు మనం కూడా ఆరిపోవడానికి కారణం అయితే ఉన్నాం. ప్రియులారా, దేవుడి సన్నిధిలో మీరు ఆరిపోయేవారుగా కాదు, నీ తండ్రి అయిన దేవుడు అంటే శక్తిమంతుడు. నీవు కూడా ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో శక్తిమంతుడు. నీ ప్రభు క్రీస్తు యేసు ఒక తేజామయుడు, నీ సూర్యుడు కదా. నీవు కూడా దేవుడి సన్నిధిలో వెలుగుతూ అనేకులను ఆ వెలుగు మార్గం నడిపించవలసిన వాడు నీవై ఇప్పుడు ఆరిపోయే నక్షత్రాలాగా, కృష్ణ బీలలాగా, బ్లాక్ హోల్గా మారిపోతున్నారండి. కాబట్టి నీవు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే నీ ప్రేమ చల్లారిపోయింది, అక్కడే నీ ప్రేమ మళ్ళీ ఏం చేయాలండి? స్టార్ట్ చేయి. ఎక్కడ పడిపోయి లేచి మళ్ళీ అక్కడ సరి దేవుడు వైపు తిరగండి. ఖచ్చితంగా నాలో ఉన్న దేవుడు నాకు బలపరిచి నన్ను ఉన్నతంగా తీసుకెళ్తాడని మీరు అందరూ ఏం చేయాలండి? ఎదురు చూడండి. సో కాబట్టి ఈనాటి క్రైస్తవ సంఘాల్లో ఉద్యమం ఉందా? చచ్చిపోతుందా? చచ్చిపోతుందంటే అర్థం అంటే మనుషులు స్వార్థాలు, పాపము, నిరాసక్తి దేవుడి పట్ల చాలా కారణాలు ఉన్నాయి, ఫ్యాక్టర్స్. అవన్నిటిని మనం అధిగమించగలిగినప్పుడు మళ్ళీ నీలో జీవం, నాలో జీవం ఏం చేయాలంటే అనేకులకి అది జీవాన్ని ఇచ్చేలాగా మనందరూ తయారవ్వాలి. అలా తయారవ్వాలంటే మళ్ళీ ఎక్కడ పడ్డావు ఈ క్షణం, ఇప్పుడైనా పశ్చాత్తాపడితే, ఈ క్షణాన్ని నువ్వు జీవితాన్ని సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ దేవుడి సన్నిధిలో నువ్వు వెలిగించబడతావు, జీవించబడుతుంటావు. అనేకులు జీవులకు తీసుకురాగలవు. అనేక మంది చీకటి బ్రతుకున్న వారికి వెలుగులైతే పంచగలవు. లేదంటే నీ జీవం మన జీవితం అయిపోతుంది, ఆరిపోయే దీపంలో అయిపోయింది. ఇప్పటికే ఆరిపోతుందా లేదా? ప్రార్థన, వాక్యము, సహవాసము ఏవి లేక ఆరిపోయింది. ఇంకా అలా ఉంటే ఇక పూడ్చిపెట్టడమే. భక్తిని ఏమవ్వాలండి? మిమ్మల్ని కాదు, దయచేసి మిమ్మల్ని అంత సాహసం చేయగలరు ఎవరైనా? కుమ్మేస్తారు. భక్తిని పూడ్చేయడమే. లోకాశక్తుల చేత, పాపం చేత, అపవిత్ర చేత, కామకత్వం చేత, దొంగతనాల చేత, ఈర్ష్య చేత, స్వార్థం చేత, దురాశ పూడ్చే ఆల్రెడీ పూడ్చేసేసాను. అలా పూడ్చేయకుండా ఒక మొక్కకి నీడేసి ఎలాగైతే చిగురిస్తుందో నీ ఆత్మ యొక్క తీవ్రతను కూడా ఈ ప్రార్థన, విశ్వాసం, వాక్య ధ్యానం, సహవాసం ద్వారా ఏమవ్వాలండి? చిగురింపు చేసి పచ్చగా దేవుడి సన్నిధిలో అనేక ఫలాలు ఇచ్చేవారుగా, నీతి ఫలములు కలిగేవారుగా జీవించండి. అప్పుడే నేను జీవం మండగలదు. సరే, మరి కొన్ని విషయాలు చెప్పనుంది కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా, మనం వెళ్ళాలి కదా, క్యాంప్ టైం అయిపోతుంది. ఇక్కడ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, నా మాట ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాం.